జగన్మోహన్ రెడ్డి గారు స్పీడ్ పెంచారు, మాస్ వార్నింగ్లు ఇస్తున్నారు, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు అంటున్నారు. 2029 వైఎస్ఆర్సీపీ మళ్ళీ బంపర్ మెజారిటీతో గెలుస్తాం అంటున్నారు. మన కాన్ఫిడెన్స్ ఏంటి? కూటమి ఈ ఏడాదిలో ఇన్ని తప్పులు చేసిందా? అందరిలోని మెదులుతున్న ప్రశ్నలు. మరొక వైపు పార్టీ శ్రేణులకి ఆ మాత్రం బూస్టప్ ఇవ్వకపోతే పార్టీ నిలబడే పరిస్థితి ఉండదు. ఇప్పటికే చాలామంది బయటికి వెళ్ళిపోతున్నారు. వెన్నుపోట్లు ఎక్కువైపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఎవరైతే ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఆయనకి హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. విజయసాయి రెడ్డి గారిని ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఏటూగా ఉన్నారు. ఆయనకి కష్టకాలంలో ఉన్నప్పుడు, కేసుల్లో ఉన్నప్పుడు అన్నిటికీ ఆయన జగన్ గారి తర్వాత విజయసాయి రెడ్డి పేరు వినిపించింది వైఎస్ఆర్సీపీలో. అలాంటిది ఆయనే బయటకు వచ్చేసాడు, చాలా లీకులు ఇచ్చేశాడు, ఇబ్బందికర పరిస్థితుల్లో పెట్టేశారు. బట్ అలాంటి టైంలో ఈ మాత్రం సీరియస్గా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే, ఇప్పటికీ సైలెంట్గా ఉంటే పార్టీ భవితవ్యమే అంధకారంలో ఉంటుంది అన్నది సర్వత్రా వినిపిస్తున్న వాయిస్. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు, మాస్ వార్నింగ్లు ఇస్తున్నారు, మామూలు వార్నింగ్లు కాదు. మరి దీన్ని కూటమి ఏ రకంగా చూసుకుంటున్నది? ఇప్పుడు సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్న ఒక వీడియో ఉన్నది. ఇంత సీరియస్గా జగన్మోహన్ రెడ్డి గారు అంతు చూస్తానంటే పవన్ కళ్యాణ్ గారు వెటకారంగా నవ్వేస్తున్నారట. అసలు ఏంటి పరిస్థితి? ఎందుకు ఇలా వస్తున్నది? జగన్మోహన్ రెడ్డి గారు మాస్ వార్నింగ్, మరి పవన్ రియాక్షన్ ఏంటి అన్న దానిపై ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది. అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదంటున్న జగన్మోహన్ రెడ్డి గారు అంతకంతకో అనుభవించేలా చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఎవరిని వదలం, ఎక్కడున్నా వదలం అంటూ జగన్ తమదైన స్టైల్లో స్పీడ్ పెంచారు, డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన మీడియా ప్రతినిధులకు జగన్ వర్సెస్ పవన్ అన్నట్టు సోషల్ మీడియాలో ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఇప్పుడు అంతటా ఇదే చర్చ నడుస్తుంది కూడా. ఎందుకంటే అంత సీరియస్గా మరి మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఇప్పుడు కూటమిలో ఉన్న డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఓకే తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించుకో, వేరేది ఇలాంటి ఏదో డైలాగ్ వస్తుంది అనుకున్నారు. కానీ ఆ డైలాగులు ఏమీ రాలేదు. ఆయన అదొక రకమైన వెటకారపు నవ్వుతో చూద్దాం అని చెప్పి ఆయన అండమన్నది అది చాలా వైరల్ అవుతున్న అంశం. దీనికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు రగిలిపోతున్నారు. అంత సీరియస్గా సోషల్ మీడియా వాళ్ళు మాట్లాడితే, సోషల్ మీడియాలో దీని మీద ప్రచారం జరుగుతుంటే మీడియా ప్రతినిధులు అడిగితే ఏమీ కానట్టుగా తీసి పడేస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద నిప్పులు నూరుతున్నారు. ఇక ప్రాంతాల వారీగా వైసీపీ శ్రేణులతో జగన్ వరుస సమావేశాలు, వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్న మాజీ సీఎం. ఇక ఇటీవల తీవ్ర హెచ్చరికలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను వేధించే వాళ్ళ పేర్లను మీరు ఏ బుక్లోనైనా రాసుకోండి, నేను వచ్చి చూస్తానంటున్నాడు. అంతేకాకుండా ఎక్కడున్నా వాళ్ళని లాక్కొచ్చేస్తామని చెప్పి డైరెక్ట్గానే అటాకులు చేస్తున్నారు. ఇక విదేశాలకు పారిపోయినా లాక్కొని వస్తా, రిటైర్ అయినా లాక్కొని వస్తా, ఎవరిని వదిలిపెట్టేది లేదు ఉండదు అని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడంలో ఆంతర్యం ఏంటి? మరి 29కి మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు ప్రజలు చూస్తున్నారా? ఈ ఏడాదిలోనే అసలు ఏమీ లేకుండా మొత్తం నాశనం చేసేసింది కూటమని చెప్పి మాటల్లో నిజమెంత? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇది చాలామందిలో వస్తున్న ప్రశ్నలు. అయితే ఒక్కొక్కరికి సినిమా ఎట్టా చూపించాలో అట్టా చూపిస్తానంటున్నాడు ఆయన. సినిమాలు చూపిస్తానంటున్నారు. దీనికి మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన నాయకులు కానీ, వీర మహిళలు కానీ, మెగా ఫ్యాన్స్ కానీ ఊరుకుంటారా? సినిమా అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ కొణిదెల, అలా ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ అంతా. ఇప్పుడేంటి చిరంజీవి గారు వెండి తెరకి పరిచయమైన కొద్ది సంవత్సరాల నుంచి కూడా, స్టార్టింగ్లో అంత లేకపోయినా కొద్ది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా కొణిదెల ఫ్యామిలీని ఇండస్ట్రీని వెళ్తున్నది. వాళ్ళకి పోటీ లేదు, వారికి ఎవరు సాటి రారు అన్నది ఇండస్ట్రీ టాకు. ఎందుకంటే ఒకరు కాకపోతే ఒకరు కదా, ఒకరున్నారా ఇద్దరున్నారా అక్కడ, అదో ఫ్యాక్టరీలో తయారైంది. సో కొణిదెల ఫ్యామిలీకి సినిమా చూపిస్తామో లేకపోతే ఎవరికి సినిమా చూపిస్తారో, సినిమాలు చూసి 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 శిఖాగ్రానికి వెళ్ళిపోయాం మేము, నువ్వు ఇప్పుడు వచ్చి మాకు సినిమా చూపిస్తావా అని చెప్పి ఇదొక రకంగా ట్రోల్ చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సినిమా అన్న మాటకి, సినిమా అంటేనే కొణిదెల, సినిమా అంటేనే ఆ సింహాలు, ఇంకా మళ్ళీ కొత్తగా సినిమా చూపించడం ఏముంది, సినిమాలు మాకు మళ్ళీ కొత్తగా చూపించాలా, నువ్వు తెలుసుకో సినిమా గురించి అని చెప్పి వాళ్ళు సెటైరికల్గా మాట్లాడారు. అంటే చిన్న మాట మాట్లాడినా దాన్ని వైరల్ చేయడం అన్నది సర్వసాధారణం అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి సినిమా అన్నది తిప్పి ఆయనకే రివర్స్లో అటాకులు చేస్తున్నారు. ఇక
సినిమా ఎట్టా చూపించాలో చూపిస్తానంటూ ఓ రేంజ్లో రెచ్చిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు సినిమా డైలాగులతో అదరకొట్టిన జగన్ గారు. సినిమా డైలాగులతో ఆయన అదరకొడితే మరి వీళ్ళు సినిమా యాక్టింగ్లతోటి ఎలా ఉంటుంది? అసలు వాళ్ళు యాక్టింగ్లో కొట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నది కదా టాకు. భారతదేశంలోనే మోత మోగించేస్తారు వాళ్ళు డైలాగుల్లో కానీ లేకపోతే యాక్టింగ్లో కానీ ఏ సీన్లో అన్నా సరే ఆ సీన్కే వన్నీ తెచ్చే క్యారెక్టర్లు అవి. సో వాళ్ళకి మేము సినిమా చూపిస్తాము అని సినిమా డైలాగులు కొడితే వాళ్ళకి మోనమాలు నేర్చుకున్నది ఆ డైలాగులతో అన్నట్టుగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి కానీ చిరంజీవి గారికి కానీ లేకపోతే ఎవరికైనా ఆ కొడిదెల ఫ్యామిలీలోని ఆ అగ్ర హీరోలందరికీ కూడా అదే పరిస్థితి. సో వాళ్ళకి మేము సినిమా చూపిస్తామని చెప్పి సినిమా డైలాగులు కొడితే నవ్విపోదురు అంటున్నారు. ఇక జగన్ కామెంట్స్ను పవన్ దృష్టికి తీసుకువెళ్ళిన మీడియా వాళ్ళు వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టిన వార్నింగ్ ఇచ్చినట్లు దానిపై మీ రియాక్షన్ ఏంటని చెప్పి ప్రశ్నలు అడిగితే ఈ ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ నుంచి భారీ డైలాగ్ వస్తుందని భావించిన నేషనల్ మీడియాకి పవన్ రియాక్షన్ వైలెంట్గా ఉంటుందని అంచనా. అయితే కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ గారు అహహహ అంటూ పవన్ కళ్యాణ్ గారు నవ్వడం పుండు మీద మళ్ళీ కారం జల్లినట్టుగా ఉంది. అంటే ఇంత సీరియస్గా ఆయన పంచ్ డైలాగులు వేసి ఇంత సీరియస్గా వార్నింగ్లు ఇస్తే అది ఏమి కాకుండా తీసిపడేసినట్టుగా ఆ నవ్వితే ఎవరికైనా సరే కోపం వస్తుంది. మరి అదే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా వచ్చింది. వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోతున్నారు, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, విపరీతంగా ట్రోల్ చేయడం జరుగుతుంది. మరి వీళ్ళు ఊరుకుంటారా? జనసేన కానీ లేకపోతే మెగా ఫ్యామిలీకి సంబంధించిన సోషల్ మీడియాలకి వాళ్ళ సపోర్టర్స్ కానీ కోకొల్లలు ఉంటారు కదా, కోట్లాది మంది, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ డైలాగులన్నింటినీ కూడా తిప్పి కొడుతున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సోషల్ మీడియాలో వాయించేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశంలో కూడా అనవసరంగా సినిమా అనే డైలాగ్ తీసుకొచ్చి లేకపోతే మళ్ళీ మేమే వస్తాము, ఎక్కడున్నా తరుముకు వస్తాము, ఎక్కడున్నా లాక్కు వస్తాము, ఎక్కడున్నా తీసుకొచ్చి మనం లోపలేస్తాము, మీరు రాసుకోండి, ఈ పుస్తకాల్లో రాసుకోండి, మీకు నచ్చిన పేర్లు రాసుకోండి, మీకు ఇబ్బంది అయితే అని చెప్పి ఆ చెప్పడంలోని ఆయనే ఇబ్బందుల్లో పడ్డారు అని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్న టాక్. ఇక జగన్మోహన్ రెడ్డి గారిని పిచ్చ లైట్గా తీసుకున్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారా? చూద్దాంలే అన్నట్టు పవన్ ఇండికేషన్స్ ఇచ్చారా? ఇక జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ గెలుస్తామనే నమ్మకం ఉందా? ఇక ప్రజలు గెలిపిస్తారని ఆశ ఉందా అనే తీరులో ఉంది పవన్ నవ్వు అంటూ వీళ్ళు దీన్ని ట్రోల్ చేస్తున్నారు. ఇక జగన్ వార్నింగ్ వర్సెస్ పవన్ రియాక్షన్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఇదే వార్త. అయితే జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా వార్నింగ్ ఇచ్చిన వీడియో పవన్ పాత వీడియోను జత చేసి సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ కూడా ఒక పక్క పెడుతున్నారు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్లు అది పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏమీ కాదన్నట్లుగా ఇంత సీరియస్గా జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్లు ఇస్తుంటే దాన్ని ఒక్క నవ్వుతోటి తీసి పడేయడాన్ని కూడా మళ్ళీ వైరల్ చేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఎప్పుడు కూడా ప్రధాన పార్టీలు కూడా ప్రత్యర్థులుగా ఉంటుంటారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ, ఓకే, జనసేన బరిలో ఉన్నప్పటికీ కూడా ఈ రెండిటితోటి కూడా అది సమానంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే లేదు. అది అందరూ ఒప్పుకోవాల్సిందే. ఆ థర్డ్ పార్టీ కిందే ఉంటుంది, మూడవ శక్తి కింద పవన్ కళ్యాణ్ గారు జనసేన ఉండొచ్చు కాక. కానీ ప్రధాన శత్రువులు ఎవరు? ప్రధాన ఫైట్ ఎవరిది? టీడీపీ వర్సెస్ వైసీపీ. అయితే వారు ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగానే గత ఎన్నికల్లో కూడా వార్ నడిచింది. పవన్ వర్సెస్ జగన్ అన్నట్లుగానే గత ఎన్నికల్లో కూడా యుద్ధం నడిచింది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. టార్గెట్ చేస్తే తెలుగుదేశం పార్టీని ప్రధానంగా టార్గెట్ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల టైంలో మాట్లాడింది కూడా పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ అంశమే ఎక్కువ ప్రస్తావించారు. ఆయన పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఆయనకి రాజకీయాల గురించి ఏం తెలుసు, పెళ్ళాలు మార్చినట్టునే ఇది మారుస్తాడు, పార్టీలు మారుస్తాడు, ఇది అది 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 అని చెప్పి చాలా కామెంట్లు చేశారు. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే టార్గెట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత భారీ మెజారిటీతోటి కూటమి సక్సెస్ అయ్యింది. పవనే బీజేపీని తీసుకొచ్చి కలిపారు. లేకపోతే బీజేపీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీతో కలకపోతే ఖచ్చితంగా ఓటు శాతం ఏదైతే ఉన్నదో అది డివైడ్ అవుతుంది. ఆ టైంలో 2019లో ఏ రకంగా గెలిచామో ఆ రకంగానే మేము గెలుస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆశగా
భావించారు. జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్సీపీ శ్రేణులందరూ కూడా అదే అనుకున్నారు. కానీ అది ఏమీ కూడా జరగలేదు. అన్నిటికీ అడ్డుకట్ట పవన్ కళ్యాణ్ వేస్తారు. అందుకనే పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళకి కడుపు మంట అని చెప్పి జరుగుతున్న ప్రచారం. జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ కూడా పవన్ కళ్యాణ్ గారు. అందుకనే పవన్ వర్సెస్ జగన్. ఇది మొదటి అడుగులు మాత్రమే, మొదటి సంవత్సరం మాత్రమే. ఇంకా రానున్న రోజుల్లో మరి వీళ్ళిద్దరి మధ్యన ఎలాంటి యుద్ధాలు జరుగుతాయన్నది చాలా ఆసక్తికరంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిణమిస్తున్న పరిస్థితి.